Hi guys, welcome to my log. This is your ride with Shiva. Day 6 of our daily log. సో ఈరోజు నేను అన్విత్ వాళ్ళ మమ్మీ కూడా బెంగళూరుకి వెళ్తున్నాము. మేము బెంగళూరుకి వెళ్ళేసి షాపింగ్, అన్విత్ బర్త్డే, నా బర్త్డే వస్తుంది. సో షాపింగ్ అయితే వెళ్తున్నాము. ట్రైన్లో ఇప్పుడు వెళ్తాం మేము. మా ఉదయ్ గడ ఎక్కడున్నాడో తెలియదు, ఉదయ్ కూడా వస్తున్నాడు మాతో. సో షాపింగ్ అయితే వెళ్తున్నాము. సో ఒకసారి చూపిస్తా ట్రైన్ మేము దాంట్లో పోతాండేది అని. అది పోతుంది. గైస్ మన ఉదయ్ అయితే వస్తున్నాడు. అక్కడ ట్రైన్ కరెక్ట్గా స్టార్ట్ అయ్యే టైంకి ఉదయ్ వస్తున్నాడు. అదో అక్కడ ఉదయ్ దిగేసా. ఉదయ్ వచ్చలేదు మన జట్లో ఇప్పుడు. ఉదయ్ ఎవరెవరు వస్తున్నారు? నేను వీడు మాత్రమే వచ్చేది, నువ్వు వద్దు. చెప్పండి వేజ్ మామ అని చెప్పా. తెలుసా అది తెలుసారా? చెప్పరా ఆ వీడియో చేస్తున్నాడు. చెప్పు 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 రెస్పెక్ట్ చెప్పు. ఐస్ క్రీమ్ రా, బ్లాక్ ఫారెస్ట్ ఏం చేస్తాడు. గైస్ ప్రెసెంట్ అయితే కేఆర్పురం అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఉదయ్ అయితే చాలా బిజీగా వెళ్తాడు. సో గైస్ మనమైతే కేఆర్పురం రీచ్ అయిపోయాము. ఇక్కడ ఉడిపి హోటల్లో మనమైతే సాంబార్ డిప్ ఇడ్లీ, ఉదయ్ ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ, నేను మా వాడికి సెట్ దోశ కూడా ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా క్యాబ్లో వెళ్ళిపోతాం కమర్షియల్ స్ట్రీట్కి. మెట్రోలో వెళ్ళినా అదే రేటు, క్యాబ్లో వెళ్ళినా అదే రేటు. సో క్యాబ్లో వెళ్ళిపోతాం, నలుగురు ఉన్నాం కాబట్టి. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. ప్రజెంట్ ఆటోలో అయితే ఎక్కేసాము, మెట్రో దిగేసి ఈరోజు కమర్షియల్ స్ట్రీట్కి వెళ్తున్నాము షాపింగ్కి, మా అన్విత్కి బట్టలు కొనడానికి. సో అన్విత్ బర్త్డే వస్తుంది, అంతకుముందు నా బర్త్డే వస్తుంది. ఫస్ట్ నా బర్త్డేకి బట్టలు కొనాలా, ఆ తర్వాత అన్విత్కి బట్టలు బట్టలు కొనేదానికి పోతాను. ఆటోలో అయితే ఫుల్ వేడిగా ఉంది, బయట కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది, విసుగొచ్చేస్తా ఉంది తలకి. జస్ట్ 1 కిలోమీటర్ ఉండేది కానీ ఆటోలో వెళ్తున్నాం. ఎందుకంటే ఆడపోయి షాపింగ్ ఇంకా ఎక్కువ తిరగాల్సి వస్తుంది, అలసిపోతాం అన్నమాట. సో అందుకోసం ఆటోలో వెళ్ళిపోయేసి షాపింగ్ అయితే చేస్తాము. చూసుకోవచ్చు ట్రాఫిక్, బెంగళూరు అంటేనే ట్రాఫిక్ అంటేనే బెంగళూరు. పక్కన బిఎంటీసీ వస్తుంది అనమాట, దానివల్లే వేడి ఎక్కువ వస్తుండేది అన్నమాట. ఉదయ్ మాట, అది ఉదయ్ మాట. సో ఇదే కామరాజ్ స్ట్రీట్ రోడ్ దాటిన వెంటనే మనకి కమర్షియల్ స్ట్రీట్ అయితే వచ్చేస్తుంది. సో ఆడ ఇంకా 1 కిలోమీటర్ వస్తుంది ఎగ్జాక్ట్గా. ఇంకొక సిగ్నల్ వస్తుంది, ఆ సిగ్నల్ దాటితేనే కమర్షియల్ స్ట్రీట్ ఎంటర్ అయిపోతాము. సో అక్కడ వెళ్ళేసి ఇంకా మన షాపింగ్ అయితే చేసేస్తాం. ఈరోజు ఫ్రైడే కాబట్టి అంత క్రౌడ్ ఉండేది అనుకుంటున్నాను. మోస్ట్లీ సాటర్డే సండేస్లో అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటారు. సో ఒకసారి వెళ్ళిపోయి మీకు చూపిస్తాం కమర్షియల్ స్ట్రీట్లో. మేము మోస్ట్లీ ఒక షాప్కి వెళ్తాం మా వాడికి బట్టలు కొనడానికి, అక్కడ ఆ షాప్ కూడా చూపిస్తాం మీకు. అలాగే నేను ఎక్కడ కొన్నానో, నేను లాస్ట్ టైం వచ్చి మంచిగా షాపింగ్ చేసుకోవాలి ఒక 10,000కి. ఇక్కడ చూస్తాం, అదే షాప్కి వెళ్తాము. కలెక్షన్స్ కొత్తగా వచ్చింటే మంచిగా కలెక్షన్స్ అయితే తీసుకుంటాం. సో వచ్చేసిన బాయ్ బాయ్, నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేసేయండి. గైస్ కమర్షియల్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఇంకా ఆ రోడ్లో ఫ్రంట్లో లెఫ్ట్ వెళ్ళాలి లోపలికి. సో అట్లా వెళ్తేనే కమర్షియల్ స్ట్రీట్ ఎంటర్ అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ షాప్స్ అంతా కరెక్ట్గా ఒక 10:30 పైన ఓపెన్ అవుతుంది. 11 నుండి ఇక్కడ బిజినెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది కూడా. సో ఇంకా కొద్దిగా షాప్స్ అయితే ఓపెన్ చేస్తారు. మోస్ట్లీ బెంగళూరులో అంతే, ఆల్మోస్ట్ షాప్స్ అన్ని ఈ టైంలోనే ఓపెన్ చేస్తూ అంటారు. సో వెళ్ళి షాపింగ్ అయితే చేస్తాం పదండి. ఇలాంటి కంటెంట్ కోసం అయితే మా పేజ్ని ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ కొట్టండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న గంట ఐకాన్ని కొట్టేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కమర్షియల్ స్ట్రీట్. సో ఇక్కడ చాలా వరకు ఆటోస్ ఎంట్రీ లేదని చెప్పినారు. ఇప్పుడే అన్నీ ఓపెన్ అవుతుంది, మేము త్వరగా వచ్చేసినట్టున్నాము. ఇక్కడ షాపింగ్కి మోస్ట్లీ 11 తర్వాత ఇక్కడే వస్తుంది కదా టమాటోస్, లిటిల్ టమాటోస్. ఇంకా ముందర ఈ రోడ్లోనే కదా, ఇంకే రోడ్లో చూసుకోవచ్చు. షాపింగ్ ఈడే కదా, ఇది కాదు, ఇది మాన్యవారు. ఈడ చూసుకోవచ్చు ఎంత షాపింగ్. ఇక్కడ ఎక్కడ ఉంది లిటిల్ టమాటోస్. లొకేషన్ మాత్రం అన్ని షాపులు క్లోజ్, ఇంకా కొంచెంసేపట్లో ఓపెన్ అవుతుంది. అంతా ఇప్పుడు క్లీనింగ్ అయితే జరుగుతుంది. సో
తీసుకుంటాం. మార్నింగ్ ఏమో షాపింగ్ చూసుకోవచ్చు. ఇది ಬೇಡ ಬಿಡಿ, ಆಮೇಲೆ ಬರ್ತೀವಿ, ಇಲ್ಲೇ ಇರ್ತೀವಿ. ఇంత ఖాళీగా ఉంది కదా, వీకెండ్లో వచ్చేవనుకో జనాలు నిండిపోయింటారు మొత్తం ఈ రోడ్లో. ఎక్కడ చూసినా మొత్తము క్రౌడ్, ఫుల్ జనాలు. ఇంకా ఓపెన్ కాలేదు, ఇంకొంచెంసేపట్లో ఓపెన్ అవుతుంది. మొత్తం షాప్స్ అన్నీ ఫుల్ క్రౌడ్ నిండిపోయింటారు షాపింగ్కి. షాపింగ్ అయితే అయింది, మా బుడ్డిగాడికి షాపింగ్ అయిపోయింది. ఇంకా నాకు షాపింగ్ చేసుకోవాలి, ఇంకా చూస్తాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ అప్పుడే అయితే ఎవరు లేదు, ఇప్పుడే క్రౌడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అన్ని షాపులు అయితే ఓపెన్ అయిపోయింది ఆల్మోస్ట్. సో షాపింగ్ అయితే చేస్తాం, వెళ్ళి షాపింగ్ చేసేసి చలో మళ్ళీ కుప్పం రిటర్న్ అయిపోతాము. సో ఫస్ట్ వెళ్ళి కొంచెం షాపింగ్ చేస్తాం. ఒక షాప్ అయితే లాస్ట్ టైం పర్చేస్ చేసిన, ఆ షాప్ కోసం ఎదుగుతాను నేను, అది దొరకట్లేదు. మోస్ట్లీ పక్కసే ఉందనుకుంటా. సో వెళ్ళి చూస్తాం. లంచ్ టైం అయిపోయింది, మన షాపింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్. అన్విత్కి నాది షాపింగ్ అయిపోయింది, లంచ్ టైం కూడా అయిపోయింది. ఇక్కడ మెక్డీకి అయితే వచ్చేసాము. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము మనము, నెక్స్ట్ స్పైసీ ఆర్డర్ నెంబర్ 179, ఇంకా 173 ఇదే కంటిన్యూ అవుతుంది. మేము ఇచ్చి మెక్ స్పైసీ ప్రీమియం చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. వాళ్ళు చెప్పారు 5 to 7 minutes అని చెప్పారు. అమ్మాయి బాగా చెప్తుంది. అవునా? అన్విత్ ఏం కావాలా? ఏం కావాలి నీకే చెప్పాలా? వానికి ఏది ఇచ్చినా తింటాడు. ఇప్పుడు నీకు ఇంకా లేట్ అవుతుంది, ప్రిపేర్ అవుతా ఉంది. గైస్ మన ఆర్డర్ అయితే వచ్చేసింది. మనోడు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసా. ఫుల్ బాగుందా? ఒక చేతిలో ఐస్ క్రీము, ఒక చేతిలో ఫ్రెంచ్ ఫ్రైస్, ఈడ లెగ్ పీస్ ఒకటి పెట్టుకో అన్నాడు ముందర. నో, హీ వాంట్ అగ్రీ, హీ వాంట్ ఈట్. చెప్తాడు, వాడికి వేయమంటాడు. వేసుకుంటావా? వద్దు, వాడు వేసుకుంటావా? క్యాబ్ అయితే బుక్ చేసేసాము, ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది. ఇక బృందావన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడైతే క్యాబ్లో ఉన్నాం, ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఒక 30 minutes కేఆర్పురం రైల్వే స్టేషన్. మన షాపింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నేనైతే బనానా క్లబ్ అనే బ్రాండ్లో కొనుక్కున్నాను, మొత్తం కొరియన్ స్టైల్ డ్రెస్సెస్. మా వాడికి మంచిగా ఫుల్గా షాపింగ్ చేసినాము. ఆల్మోస్ట్గా 12,000 పెట్టింటామా, 12,000 షాపింగ్ చేసినాము. చూసుకోవచ్చు, గురుద్వారా శ్రీ గురుసింగ్ సాబా అల్సూర్లో ఉన్నాం మనము. ఇక్కడైతే జైన్ టెంపుల్ అయితే చూసుకోవచ్చు, భలే ఉంది లొకేషన్. అల్సూర్ నుండి కొద్దిగా ఇటు పక్క, అల్సూర్ లేక్ పక్కనే. క్యారెక్టర్ ఉండాలా, చదువుకున్న ఉండాలా. బాబాయ్ ఉన్నాడు, బాబాయ్కే తెలియలే. బాబాయ్ కూడా విలేజ్ లాగానే, బాబాయ్ కూడా ఏం బ్రో. బాబాయ్ వద్దు, బాబాయ్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు ఈఎంఐ ఈజీగా కట్టుకుంటారు కదా, వాళ్ళు ఇచ్చేసుకుని. ఇలాంటి ఈఎంఐ దీనికే పోరు కదా, నాలెడ్జ్ ఉంటే. నాలెడ్జ్ లేకుండా ఉండాలి, చదువుకుండా ఉంది కదా క్యారెక్టర్ అదే. సరే, మీకంటే ఇట్లా సాఫ్ట్ అనుకూడదు.